హాయ్ అందరికీ. ఎప్పుడు ఒకేలాంటి డ్రామాసేనా? ఎప్పుడప్పుడు ఇలాంటి కొత్త కొత్త డ్రామాస్‌ని ట్రై చేయాలి. ఇలాంటి డ్రామాస్ కనుక చూడాలి అంటే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఈ డ్రామాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ పరుగు ఎత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అసలు ఏమైందా ఏంటా అనుకోగానే అప్పుడు ఒక విగ్రహం ముందు నుంచుని ప్లీజ్ దేవుడా ప్లీజ్ ప్లీజ్ ఆ దెయ్యం నా వెనకాల రాకుండా చూడు ప్లీజ్ అనేసి మన హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. హమ్మయ్య! ఎట్టకేలకు ఆ దెయ్యం నా వెనకాల రావట్లేదు అనగానే, ఇంక అప్పుడు ఒక వ్యక్తి గొడుగు పట్టుకుని నుంచున్నట్టుగా చూపిస్తారు. ఇంకెవరనుకుంటున్నారు? మన డ్రామాకి హీరో. ఒక సూపర్ రొమాంటిక్ స్టార్ అనమాట. ఇంక మన హీరోయిన్ అలా నడుచుకుంటూ వస్తే బేకరీ కాడ ఒకే ఒక కేక్ ఉంటది. ఇంకివాళ హీరోయిన్ పుట్టినరోజని గుర్తొచ్చి ఆ కేక్ కొనాలని కనుక్కోగానే అప్పుడు బేకరీ నుంచి ఒక అమ్మాయి అయితే బయటకొస్తుంది. మేడం ఏం కావాలి అనగానే, నాకు ఆ కేక్ కావాలి అనగానే, ఓకే మేడం మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఆఖరి కేక్ కదా అనగానే, ఇంకా అప్పుడే మన హీరోయిన్ వెనక్కి తిరిగి ఏమండి మీరు కూడా ఆ కేక్ కొనడానికే వచ్చారా? నేను తీసుకోవచ్చా ఆ కేకు అనేసి మన హీరోయిన్ అనగానే, ఇంక మన హీరోయిన్ అలా అడగగానే మనోడు గొడుగు అలా పైకి ఎక్కగానే మన హీరోయిన్ అలా చూస్తా ఉంటదనమాట. ఇంకా అప్పుడే మనోడు కొంచెం నర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పటిదాకా వాడిని ఎవ్వరు చూసుండరు. కానీ ఈ అమ్మాయి చూసి ఏకంగా మాట్లాడేస్తుంది అనగానే, ఇంక అప్పుడే తను అంటుంది బేకరీ అమ్మాయి, ఏంటి మేడం ఎవరున్నారక్కడ? ఎవరితో మాట్లాడుతున్నారు అనగానే, ఇంకప్పుడే మన హీరోయిన్ దెయ్యం అనేసి గట్టిగా అరుస్తూ పరుగున తన ఇంటికైతే వచ్చేస్తుందనమాట. ఇంక తన ఇంటికి రాగానే హమ్మయ్య! ఈ దెయ్యం నా వెనకాల రావట్లేదు అనుకోగానే అప్పుడే వెనక్కి తిరిగి చూసుకుంటదా మనోడైతే ఉంటాడనమాట. ఏయ్ నువ్వు నా వెనకాల ఇంటి దాకా వచ్చేసావా? ఎంత ధైర్యం ఉంటే నా వెనకాల వస్తావు అనగానే, నేను చెప్పేది కొంచెం వింటావా అనేసి మనోడంటే, ఆ నువ్వు చెప్పేది ఏమి వినాలి? నువ్వు ఒక దెయ్యానివి. నువ్వు చెప్పేది నేనెందుకు ఉంటాను? నేను అస్సలు విన్ను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? ప్లీజ్ వెళ్ళిపోవా ప్లీజ్ అనేసి మన హీరోయిన్ అంటా ఉంటదనమాట. మనోడేమో ప్లీజ్ అంత భయపడకు నేను దెయ్యాన్ని. కానీ నేనేమి అపకారం చేయను అనగానే, ఏయ్ వాళ్ళకి దూరంగా ఉండు. నా దగ్గరికి వచ్చావంటే చూసుకో ఇంకా మంత్రాలు వేసి నేను బంధించేస్తాననేసి మన హీరోయిన్ అరుస్తా ఉంటే, హలో మిస్ కొంచెం నేను చెప్పేది వినిపించుకో, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఒక్క నిమిషం నిదానంగా విను అనేసి మన హీరో అంటా ఉన్నా, ఇంకా మన హీరోయిన్ వినిపించుకోదనమాట. తన గోల్లో తనే ఉంటదనమాట. ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇంకా అప్పుడు తాళం తీయటానికి వెళ్తా ఉంటానమాట. ఇంకా మన హీరో దగ్గరికి వచ్చి ప్లీజ్ నేను చెప్పేది వింటావా అనగానే, ఏయ్ నువ్వు నా దగ్గరికి వచ్చావంటే పొడి చంపేస్తాను అంటా ఉంటది. చచ్చినోడిని ఇంకేం చంపుతుందో ఈ తింగరమ్మ. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా లోపల ఉన్న మంత్రాల కాగితాలు అవన్నీ అంటించేస్తా ఉంటదనమాట. నువ్వు లోపలికి కూడా రాలేవు చూసావా నేను ఎన్ని మంత్రాలు అంటించాను అనేసి. ఇంకా లోపలికి వచ్చి అమ్మయ్య ఎట్టాకైతే తప్పించుకున్నాను, అయినా ఈ దెయ్యాలేంటో నా వెనుకలు పడుతున్నాయి అనేసి మంచం మీద పడుకుని ఇంకా నిద్రపోకుండా ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటే, ఈ తింగర్ పిల్ల ఇంకా ఏం మారలేదు, ఎప్పటికీ ఇలాగే ఉంటదేమో అనేసి మన హీరో అయితే తన థింగ్స్ మీద గొడుగు పెట్టి వెళ్తాడనమాట. అంటే ఆ స్నో పడుతుందిగా ఈ పాడవకుండా. ఈడేమి మరి అంత చెడ్డ దెయ్యంలా లేడు, మంచోళ్ళగానో అయినా ఈడు గొడుగు నాకెందుకు అనేసి పక్క పడేస్తుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ వాళ్ళ పిన్ అయితే వస్తుంది, నువ్వు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీ నానమ్మ నా పేరునే ఇల్లు రాసేసింది అనగానే, మా నానమ్మ ఎప్పటికీ అలా చేయదు అనగానే, ఆహా మీ నానమ్మ అలా చేసిందో లేదో నీకు ఎలా తెలుసు అంటే, మా నానమ్మ గురించి నాకు తెలుసు అనగానే, ఏయ్ నువ్వు నాతో వాదించుకోండి. అమ్మ దాంతో వాదన ఎందుకు, నానమ్మ నీకు ఇంటి పేరుని రాసిన డాక్యుమెంట్స్ ఉంది కదా తనకు చూపించాను కానీ, ఇంకా అప్పుడే తనైతే ఆ డాక్యుమెంట్ ఇస్తుంది, ఇదంతా ఫేక్ అంటే, ఆ ఫేక్ ఏమీ కాదు నువ్వే పెద్ద ఫేక్ దానివి అనేసి ఇంకా అదైతే ఇస్తుంది అనమాట. ఇంకా తను అక్కడి నుంచి గెంటేసేటప్పటికి తన ఫోన్ అయితే కింద పడిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే హీరో అయితే నడుచుకుని వస్తాడా, ఇంకా హీరోయిన్కి ఎంతో ఇష్టమైన కేకుని తీసుకుని రాగానే, ఇంకా అప్పుడే వాళ్ళ నానమ్మ ఫోటో అలా గాల్లో తేలుకుంటూ వస్తుంది అనమాట. అది చూసిన వీళ్ళిద్దరూ కూడా గజగజా వణికిపోతా ఉంటారనమాట. ఇంకేంటి ఈ మ్యాజిక్లు చేస్తున్నావంటే, లేదు నానమ్మ ఎప్పుడు నాతోనే ఉంది, మా నానమ్మ చనిపోయినా నా వెనకాలే ఉంది అనేసి అని అనగానే, నిజంగానే నానమ్మ ఇక్కడ ఉన్నట్టుందే, సారీ చెప్పవే అమ్మ అనేసి, అత్తయ్య క్షమించండి ఇంకెప్పుడు ఇలా చెన్నుతాన్ని ఇబ్బంది పెట్టను, అవును నానమ్మ ఇంకెప్పుడు అక్కని ఇబ్బంది పెట్టాం ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అనేసి ఇంకా అక్కడి నుంచి దండాలు పెట్టుకుంటా పరుగు అనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ అమ్మయ్య మీరు చాలా మంచివారు చెడ్డవారు అనుకున్నాను అనగానే, నేను పురాతన నుంచి చెప్పాలనుకున్నది అదే కదా మేడం అనగానే, సరే నాకు ఎందుకు హెల్ప్ చేయాలనుకున్నారు అనగానే, నిన్ను చూడగానే ఇన్నోసెంట్ అమ్మాయి అనిపించింది, అందుకోసమనే హెల్ప్ చేయాలనుకున్నాను అనగానే, నిజంగానా లేదంటే నేను ఏమైనా చేయాలా, నీకేమైనా హెల్ప్ కావాలా, అందుకోసమనే నాకు హెల్ప్ చేసావా, ఆకు నీ గురించి ప్రతిదీ నేను గెస్ట్ చేసి చెప్తాను, నాకు కొన్ని మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి తెలుసా అనేసి మన హీరోయిన్ పిచ్చి థింగ్స్ అన్ని కూడా చెప్తా ఉంటదన్నమాట. ఇంకా అప్పుడే హీరో అయితే ఒక కార్డ్ అయితే ఇస్తాడనమాట. అది చూసిన హీరోయిన్, నాకు కార్డు అది ఏమొద్దు నేను కష్టపడి సంపాదించుకోగలను అనేసి అన్నాను. కానీ అప్పుడే తన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ చేసే ఒక వ్యక్తి హీరోయిన్ ని చాలా ఇన్సల్ట్ చేసి ఉంటుంది. నువ్వు చదివిందేమో తక్కువ స్కూల్లో, నీకేమో ఇంత ఎక్కువ జాబ్ కావాలని, ఇలాంటి వాళ్ళకి జాబ్ అస్సలు ఇవ్వటం కుదరదు అనేసి మన హీరోయిన్ ఇన్సల్ట్ చేసి పంపిస్తే, మీ డబ్బున్న వాళ్ళంతా ఇంతే
దెయ్యాలుగా మారినా సరే మీకున్న పొగరు తగ్గదు అనేసి మన హీరో అని అనగానే సరే సరే అనేసి మన హీరో అంటూ ఉంటే ఇంకప్పుడే యంగ్ మేడం ఎక్కడున్నారో తెలిసింది అనేసి వాడైతే వచ్చి చెప్తాడనమాట. అది తెలిసిన హీరో హ్యాపీగా స్మైల్ చేస్తా ఉంటే ఇంకప్పుడే హీరోయిన్ కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. మీకు జాబ్కి తీసుకుంటున్నాం, మీరు రేపటి నుంచి జాబ్కి వచ్చేయచ్చు అనేసి తనకైతే మెసేజ్ వస్తుంది అనమాట. అది చూసిన తను అయితే ఏంటి ఫోన్ ఎందుకు దాస్తున్నావు చెప్పు అనేసి అని అనగానే లేదు నాకు జాబ్ పోయింది కదా, కానీ వాళ్ళు ఇవాళ ఫోన్ చేసి జాబ్కి రమ్మంటున్నారు, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అనగాని సరే అయితే నడు నువ్వు పుట్టినరోజు జరుపుకుందు అనేసి మన హీరోయిన్ పుట్టినరోజు అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నీకు ఒక విషయం తెలుసా, ఈ రోజు నా పుట్టినరోజు కూడాను అనగానే ఇంకా అప్పుడే హీరోయిన్ నువ్వు ఎప్పుడు పుట్టావు అనగానే మన హీరో అయితే తన పుట్టిన సంవత్సరాన్ని చెప్తాడనమాట. ఇంకా క్యాండిల్స్ అయితే పెట్టి సరే అయితే నువ్వు నేను ఒకేసారి సెలబ్రేట్ చేసుకుందాం అనగానే హ్యాపీ బర్త్డే అనేసి ఇద్దరికిద్దరు చెప్పుకుంటారనమాట. ఇంకా అప్పుడే ఆ క్యాండిల్ వైపు చూస్తూ వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి నచ్చింది కోరుకోవాలని అనుకుంటారనమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ బాస్ అయితే వస్తారనమాట. బాస్ రాగానే తను ఇక్కడే ఉంది కదా, ఇదే నా ప్లేస్ అంటే ఆ సార్ ఇదే అనేసి అని అనగానే అప్పుడే మన హీరోయిన్ కి లైట్ గా తలనొప్పిలాగా ఏదో అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అది చూసిన హీరో ఈ జన్మలో అయినా తినికి గతం గుర్తొస్తుందేమో, తనకి గతం గుర్తు రావాలనేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే సరే అయితే మనం బర్త్డేని సెలబ్రేట్ చేసుకునే ఈ రోజు చాలా ఎంజాయ్ చేయాలి మనం అనేసి మన హీరోయిన్ అనగానే అప్పుడే మనోడికి ఏంటో కనిపిస్తున్నట్టుగా హెడేక్ వస్తున్నట్టుగా కొంచెం డిస్టర్బ్డ్ గా అవుతాడనమాట. ఏమైంది నీకు, ఎందుకు అలా అయిపోయావు, మనం ఎంజాయ్ చేయటం నీకు నచ్చట్లేదా వద్దా అనేసి మన హీరోయిన్ అంటా ఉంటే అలా అని నీతో అన్నానా ఏంటి అనేసి మన హీరో చాలా దగ్గరగా వచ్చి హీరోయిన్ కి చెప్తా ఉంటారు. ఇంకా అప్పుడే సరే ఇద్దరం క్యాండిల్ ఊదుదామనేసి ఒక్కరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటా అలా ఆగిపోతారనమాట. ఇంకా అప్పుడే మన హీరోయిన్ ఇదేంటి ఇంత అందంగా ఉన్నాడని మనసులో అనుకుంటా ఉంటే అప్పుడే డోర్ అయితే కొడుతూ ఉంటారనమాట. మన హీరోయిన్ పరుగు పరుగున వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ హీరోయిన్ ఇంకా అక్కడ హీరోయిన్ బాస్ ఉండి మేడం నేను చేసిన మిస్టేక్ కి కార్డు తీసుకుని నన్ను క్షమించండి అనగానే అది చూసిన పి అయితే ఏంటి సార్ ఇలా చేస్తున్నారు అనేసి అని అనుకోగానే సార్ ప్లీజ్ లెగన్ని నాకు ఇదంతా ఏం అవసరం లేదు అనేసి మన హీరోయిన్ అయితే అంటూ ఉంటుంది అనమాట. ప్లీజ్ మేడం ప్లీజ్ నేను చేసిన తప్పుని యాక్సెప్ట్ చేయండి కానీ మీరు చేసిన తప్పని మీరు రియలైజ్ అయితే చాలు అనేసి ఇంకా తనైతే ఆ కార్డుని తీసుకోదనమాట. ఇంకా అప్పుడే సార్ దాని ముందు మీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారు, తను ఒక నార్మల్ అమ్మాయే కదంటే నీకేం తెలియదు ఆగు అనగానే అది చూసిన హీరో అయితే షాక్ అవుతాడనమాట. ఈ జన్మలో కూడా వీడు ఇక్కడికి వచ్చేసాడా, నా హీరోయిన్ ని దోచుకోవాలనుకుంటున్నాను, అది ఎప్పటికీ జరగనివ్వను అనేసి మన హీరో అంటూ ఉంటాడనమాట. వచ్చింది ఎవరు అనగానే నా బాస్ వచ్చాడు, వాడు జాబ్ లో నుంచి తీసేసింది కాకుండా వాడు కాంపెన్సేషన్ కోసం డబ్బులు ఇస్తున్నాడు, ఎంత పొగరు, డబ్బు ఉందన్న పొగరు కదా అనేసి మన హీరోయిన్ చాలా కోపంగా అంటుంటా. అవును వాడికి చాలా పొగరు, వాడి పొగరు ఏదేమైనా మనం తగ్గించాలి అనేసి అనుకోగాని ఇక్కడైతే ఆ బాస్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. తను ఇప్పటికీ కూడా వాడు వెనకాలే ఉంది, వాడు తన పక్కనే ఉన్నాడు, నాకు తెలుస్తుంది ఈ జన్మలో కూడా వాడు తన దగ్గరికి వచ్చేసాడు, ఎలాగైనా వాడిని దూరం చేయాలనేసి వీడు అనుకుంటా ఉంటే ఏం బాస్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అనగానే ఏమీ లేదు ముందు నువ్వు కార్ తీ అనగానే ఇంకా అప్పుడే మన హీరోయిన్ పొద్దున్నే లేచి ఒక డాక్యుమెంట్ అయితే చూస్తూ ఉంటదన్నమాట. అప్పుడే మన హీరో ఫుడ్ తీసుకుని వస్తాడా, ఏంటి ఇవన్నీ కూడా నువ్వు పట్టుకోగలవా ముట్టుకోగలవా అంటే నువ్వు రాత్రి నాతో అగ్రిమెంట్ చేసుకున్నావు కదా అందువల్లే నాకు ఈ పవర్స్ వచ్చినాయి అనేసి అని అనగానే అగ్రిమెంటా అనేసి మన హీరోయిన్ ఇంకా రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది. సరే అయితే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావా, ఇగో అగ్రిమెంట్ కూడా మనం చేసుకుందాం అనేసి హీరో తోటి అగ్రిమెంట్ అయితే చేసుకుంటుంది. ఇంకా నేను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అనగాని ఏంటి లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉంటావా, అవును నువ్వు చేసుకున్న అగ్రిమెంట్ అదే కదా, నేను ఎంత చెప్తున్నా కూడా నువ్వు వినకుండా రాత్రి అగ్రిమెంట్ చేస్తావా లేదా అనేసి అని అన్నావు అనగానే అయ్యో దేవుడా రాత్రి తాగేసి ఇంత పని చేస్తానా అనేసి మన హీరోయిన్ కూర్చొని ఏడుస్తా ఉంటదా. ఇంకా తర్వాత సీన్ లో చూసుకుంటే ఇంకా ఆ బాస్ ఆఫీస్ కి అయితే వెళ్ళాలని హీరోయిన్ కూడా వెనకాల రమ్మని అడుగుతా ఉంటదన్నమాట ఒక చిన్న పిల్లల. అది చూసిన హీరో అయితే మురిసిపోతూ సరే అయితే నేను వస్తాను అనేసి అని హీరో అయితే అంటాడనమాట. ఇంకా అప్పుడే చూసుకుంటే ఈ హీరోయిన్ వెనకాల ఉండి అన్ని ఫోటోలు తీస్తా ఉంటాడు. హీరోయిన్ కారులో వెళ్ళేది, తన పుట్టినరోజు కోసం క్యాండిల్స్ వెలిగించేది, అవన్నీ కూడా ఫోటోలు తీసి పెడతా ఉంటే ఇంకా తినైతే ఆఫీస్కి వస్తుందా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఏంటి తిని జాబ్ లో నుంచి తీసేసినా మళ్ళీ ఆఫీస్ కిందకి వచ్చింది అనేసి అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటా ఉంటే ఇంకప్పుడే నువ్వు లోపలికి వచ్చే అవకాశమే లేదు, బయటికి వెళ్ళిపోనికి ఎంట్రన్స్ కూడా దొరకదు అనేసి అని అనగానే అప్పుడే హీరోయిన్ విఐపి కార్డు ఎంటర్ చేసి లోపలికి అయితే వెళ్తుందనమాట. అది చూసిన వాళ్ళు రా మనం తను ఏ కార్డు వాడిందో చూద్దాం అనేసి అని అనగానే ఇంకా విఐపి కార్డు అయితే వాడింది అనేసి తెలుస్తుంది అనమాట. ఇంకా అది చూసిన వాళ్ళు ఎలా ఇది సాధ్యం అనేసి షాక్ అవుతా ఉంటే ఇంకా అప్పుడే హీరో కార్డు వాడిందనేసి అదైతే ఈ బాస్ కి తెలుస్తుందా, ఈ బాక్స్ అయితే కంగారుగా వాళ్ళ తాతయ్యకి అయితే ఫోన్ చేస్తాడనమాట. ఇంకా తాతయ్యకి ఫోన్ చేయగానే వాళ్ళైతే అలా నడుచుకుంటా వస్తారా, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా వాళ్ళకి నుంచి వెల్కమ్ చేస్తా ఉంటారు.
ఇంకా అప్పుడే హీరోకైతే ఈ క్యాండిల్స్ వాటి గురించి కూడా ఈ బాస్కి అయితే తెలుస్తాయి అనమాట. సరే సరే త్వరగా వెళ్దాం రండి, తనైతే వెయిట్ చేస్తా ఉంది అనేసి అని అనగానే అప్పుడే వాళ్ళ తాతయ్య కూడా వస్తాడనమాట. ఏంటి తను లోపలే ఉందా అంటే ఆ లోపలే ఉందనేసి అని అనగానే అప్పుడే వాళ్ళ తాతయ్య గారు అక్కడికి వచ్చి మేడం ఎలా ఉన్నారు బాగున్నారా అనేసి అని అనగానే అది చూసిన తనైతే షాక్ అవుతుందనమాట. మన హీరో కూడా ఇప్పటికి వీడేం మారలేదు, అంతే రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నాడు అనేసి మన హీరో నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా మేడం మీకేం కావాలో చెప్పండి, దేనికోసం వచ్చారో చెప్పండి అనగానే ఆ పురాతనమైన కత్తి కావాలని అడుగు అనగానే ఆ పురాతనమైన కత్తి మీ దగ్గర ఉంది కదా అది నాకు ఇప్పుడు కావాలి అనగానే ఓకే అయింది మేడం, మీరు అడిగినది నేను ఎమ్మటినే తెప్పిస్తాను. మేడం సార్ ఎలా ఉన్నారు బాగున్నారా అనేసి అని అడుగుతాడనమాట. అడగగానే బాగున్నాడు ఇక ఇక్కడే ఉన్నారు చూడండి అనేసి అని అనగానే ఇంకా వాళ్ళైతే అతను కాస్త తిరిగి బాస్ మిమ్మల్ని చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉందనేసి అతనికైతే నమస్కారం అయితే చేస్తారనమాట. మేడం వెళ్ళి కూర్చోండి అనేసి అని అనగానే అప్పుడు అక్కడికి 2 టీలు అయితే వస్తాయనమాట. ఒకటి మీకు మేడం, ఒకటి సార్కి అనేసి అని అనగానే తాగు చాలా బాగుంటుంది, అది స్పెషల్ టీ అనేసి అని అనగానే ఆ అలాగే తాగుతాను, ఇప్పుడు నేనెవరో ఏంటో మీకు తెలియదు కదా, కానీ నేను అడగగానే ఆ కత్తి ఇచ్చేస్తానని ఎందుకన్నారు, అసలు నేను చెప్పిన మాట ఎలా నమ్ముతున్నారు అని అనగానే అప్పుడే మన హీరో చెప్తాడు, నువ్వు ఎంటర్ చేసి వచ్చిన కార్డు నాది, ఆ కార్డు నువ్వు ఎంటర్ చేయగానే నేనే నిన్ను పంపించానని వీళ్ళకి తెలిసిపోతుంది అనగానే ఓహో అందుకేనా నాకు ఆ కార్డు ఇచ్చారు అనేసి మన హీరోయిన్ అనుకుంటూ ఉంటుందన్నమాట. అవును అనేసి అని అనగానే కత్తి అయితే తీసుకొచ్చి హీరోయిన్ ఎదురు పెడతారనమాట. ఆ కత్తి చూడగానే ఇదే ఇదే ఆ కత్తి అనేసి ఇంకా హీరో అయితే ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తు చేసుకుంటా ఉంటారనమాట. ఇంకా అది చూసిన హీరోయిన్ ఇదే నా కత్తి అనేసి ఇంకా ఆ కత్తి కాసి అలా వంగి చూస్తూ ఉంటుందన్నమాట. ఆ కత్తిని అలా టచ్ చేయాలనుకోగానే ఇంకా అప్పుడే హీరో అయితే దాన్ని కాసి అలా చూస్తుంటే ఇప్పుడు వీడైతే ఆపుతాడనమాట. అది మీరు టచ్ చేయకండి, దాని పవర్ని మీరు హ్యాండిల్ చేయలేరు అనగానే నువ్వు ఆవిడతో అలా మాట్లాడకూడదు అనగానే హీరోయిన్ వెనక్కి చెయ్యి అయితే తీసేసుకుంటుంది అనమాట. ఇంకా అది హీరో అయితే అలాగే చూస్తూ ఉంటాడు. మీ మంచిగా చెప్పాను, తప్పుగా అర్థం చేసుకోకండి, నన్ను తప్పుగా ఊహించుకోకండి అనేసి అంటూ ఉంటాడు. సరే మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను రండి అనేసి ఇంకా హీరోయిన్ ఎక్కించుకుని కారులో అయితే వెళ్తూ ఉంటాడనమాట. మీరు ఎప్పటి నుంచి ఆయన చూస్తున్నారంటే చాలా రోజుల నుంచే చూస్తున్నాను కదండి, మీరు నా బర్త్డే రోజునే కదా కనిపించారు అనేసి ఇంకా హీరోతో తిరిగి మాట్లాడగానే ఏంటి ఆయన ఇక్కడే ఉన్నారా అనేసి ఇంకా వీడైతే షాక్ అవుతాడనమాట. అవును ఆయన ఇక్కడే ఉన్నారు అనేసి హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట. ఓకే ఆయన ఎప్పుడు నీతోనే ఉంటారంటే ఎప్పుడు నాతోనే ఉంటారు అనేసి అని అనగానే ఓహో ఎప్పుడు నీతోనే ఉంటాడా అనేసి మనోడైతే అనుకుంటాడనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే వీడైతే వచ్చి ప్లీజ్ ఆగండి నేను నీతో మాట్లాడాలి అనగానే మీరు ఎందుకు నాతో అంత చనువు తీసుకుని మాట్లాడుతున్నారు, ఇంకోసారి కనుక నాతో అంత చనువుగా మాట్లాడితే ఊరుకోను అర్థమవుతుందా. ఇంకప్పుడు మనోడు అంటాడు ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, నేను మీతోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే నాకు అర్థమైంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అనేసి నన్ను ఇష్టపడుతున్నావు అనేసి చెప్పాలనుకున్నావు, అది ఎప్పటికీ జరగదు, నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమిస్తున్నాను, ఇలా అంతా మీరు నాతోటి బిహేవ్ చేయకూడదు అనేసి మన హీరోయిన్ ఆ మాట అనేసి వెళ్ళిపోతా ఉంటే సరే నాడు ఇంకా చాలు అనేసి మనోడు అంటాడనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుందా, వెళ్ళిపోయి మళ్ళా వెనకాలకు వచ్చి నువ్వు ఇంకొకసారి నా కంటికి కూడా కనిపించకూడదు అనేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా విసురుగా అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అది చూసిన వీరైతే ఇంకా స్టైల్ గా సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని ఇంక ఇలా అనుకుంటా ఉంటాడనమాట. ఏదేమైనా ఈ జన్మలో నిన్ను దక్కించుకుంటాను, నిన్ను దక్కించుకోకుండా వదలను, ఇన్ని జన్మలు నేను ఎలాగైతే ఫెయిల్ అయిపోయానో ఈ జన్మలో అలా అయితే ఫెయిల్ అవను అనేసి వీడు ఆలోచిస్తా ఉంటే నువ్వేమీ చేయలేవు అనేసి మన హీరో అయితే అంటాడనమాట. ఇంకా తర్వాత చూసుకుంటే హీరో అయితే వీడికి ఒక గట్టి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. అది చూసిన వీడు చాలా కంగారు పడుతూ ఉంటాడు, వీడికి ఇంకా ఇంత పవర్స్ ఎలా వస్తున్నాయి అనేసి మనోడైతే షాక్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత సీన్ లో చూసుకుంటే హీరో అయితే లోపలికి వస్తూ ఉంటాడు దిగాలుగా. హీరోయిన్ జాబ్ కోసం సెర్చ్ చేస్తా ఉంటుంది, ఎంత చూసినా గానీ ఒక్క ఆఫర్ కూడా ఉండదన్నమాట. హీరోయిన్ కి ఏ జాబు సూట్ అవ్వదు, అలాగే తను పంపించిన రెజ్యూమ్స్ కూడా సెట్ అవ్వవు అనమాట. ఇంకా అప్పుడే తన బుక్స్ అయితే తీస్తూ ఉంటుంది అనమాట. తన ఓల్డ్ బుక్స్ చూసి చూద్దాము దాన్ని బట్టి ఏమైనా జాబ్ ఏమైనా ట్రై చేయొచ్చు అనేసి అలా చూస్తా ఉంటే ఇంకా అప్పుడే హీరో అయితే స్నానం చేసి వస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే అదే రూమ్ లో ఉండి తన బుక్స్ అయితే ఎత్తుక్కుంటా ఉంటుంది. అవును హీరో స్నానంకి వెళ్ళాడు కదా, ఇప్పుడు వాడు వచ్చే సమయం అవుతుంది, నీకు నుంచి వెళ్ళిపోవాలని వెనక్కి తిరగగానే మన హీరోని చూసి గట్టిగా అరుస్తుంది అనమాట. మన హీరో అయితే మురిసిపోతా ఉంటాడనమాట. సరే అనేసి ఆ గౌన్ తీసుకుని వేసుకుంటాడు చూడండి, భలే వేసుకుంటాడు అనమాట. నాకు భలే అనిపించింది ఈ సీన్, మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఇంకా అప్పుడే మన హీరోయిన్ బయటకు వస్తుందా, ఆహా ఎంత బాగున్నాడు వాడు అనేసి అనుకుంటా ఉంటే ఇంకా అప్పుడే వాడికైతే చెస్ట్ పెయిన్ లా వస్తుంది అనమాట. ఏమైంది అంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాను కదా, అప్పుడప్పుడు ఇలాగే అవుతూ ఉంటుంది, అయినా సరే నీ బర్త్డే రోజు
రోజు నేను కేక్ అయితే తినేసాను కదా, అది మా గోస్ట్కి రూల్స్ ప్రకారం వ్యతిరేకం. నేనేమి నార్మల్ మనుషులు తినే ఫుడ్ తినకూడదు, కానీ నువ్వు ఇస్తున్నావు అనేసి అవల్ల తినేసాను అనేసి మనోడైతే చెప్తాడనమాట. అది చూసి విన్న అతను చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే అలా అంతా ఎందుకు చేసావు, తిన్నాను మీరు చెప్పాల్సింది నాకు అనేసి అనగానే, నీ పుట్టినరోజు నాడు నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోలేదు, నువ్వు బాధపడితే నేను చూడలేను అనేసి మన హీరో అనగానే, ఇంకా ఫస్ట్ టైం తనతోటి ఒక మనిషి ఒక గోస్ట్ అంత ప్రేమగా మాట్లాడటంతో మన హీరోయిన్ మురిసిపోతా ఉంటే, ఇంకా అప్పుడే హీరోయిన్ చెప్తూ ఉంటుంది, నాకు జాబ్ దొరకట్లేదు, ఎలా రెజ్యూమ్ రెడీ చేయాలో కూడా తెలియట్లేదు అంటే, నేను హెల్ప్ చేస్తాను ఉండు అనేసి ఇంకా మనోడైతే టైప్ చేస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ మాటి మాటికి హీరో కాస్త తిరిగి అలా చూస్తూ ఉంటే మన హీరో అయితే ఫుల్ బ్లష్ అవుతూ ఉంటాడు. ఎంతదేమైతే మాత్రం మొగదేం కదా, ఫీలింగ్స్ వస్తాయి, అలాంటి డౌట్స్ మాత్రం పెట్టుకోకండి, దయ్యాలకి ఫీలింగ్స్ వస్తాయా అనేసి. ఇంకా మన హీరో అయితే హీరోయిన్కి ఇంకా జాబ్ కోసం హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ మాటికి తిరిగి వాడి కళ్ళలోకి చూస్తూ ఉంటే మన వాడైతే ఫుల్ మురిసిపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత సీన్ లో గ్రాండ్ పా ఎలాగైతే హీరో వస్తూ హీరోకి అప్ చెప్పిస్తాడు, నాకు ఇప్పుడే మనశాంతిగా ఉంది అనేసి ఇంకా వాడు అంటూ ఉంటే, ఇంకా అప్పుడే వీళ్ళైతే వస్తారనమాట. వచ్చి ఏంటి అంత కాస్ట్లీ ఇదే వాడికి ఎలా ఇస్తారు, ఒక అమ్మాయి వచ్చి అడగగానే ఇచ్చేస్తారు అనగా నోరు మూయింది. ఆయన వస్తువు ఆయనకి ఇచ్చాను అనగానే, ఆయన వస్తువు అయితే ఆయన వచ్చి మిమ్మల్ని అడిగాడా, ఎవడో ఒక అమ్మాయి వచ్చి అడిగితే తనవేనా మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు కదా అనేసి వాళ్ళు అంటూ ఉంటే, తాతయ్య గారితో మీరు ఇలా మాట్లాడారంటే మీకు కార్డులు మొత్తం బ్లాక్ చేపిస్తా, అప్పుడు కానీ మీకు సరిగ్గా అర్థం అవుద్ది ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అన్నది అనేసి అనగానే, రండి వీడు అన్నంత పని చేస్తాడు అనేసి అనగానే అక్కడి నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవడో అడగనే అంత కాస్ట్లీ ఇది ఇచ్చారు, మనకి ఏదైనా ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తారో అనేసి వీళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకా అప్పుడే హీరోయిన్ హీరో అయితే కలిపి నిద్రపోతా ఉంటారు. ఇంకా అప్పుడే హీరోయిన్ కి తన పాస్ట్ అయితే గుర్తొస్తుంది అనమాట. హీరో ఆ కత్తితో యుద్ధం చేస్తున్నట్టుగా అది అలా చూడగానే హీరోయిన్ కి ఇవ్వమంటూ అరుస్తూ మెలకు వచ్చేస్తుంది. అప్పుడే హీరో అయితే దగ్గరికి వస్తాడు, ఏమైంది ఎందుకు అలా అరిచా అంటే, లేదు నాకు ఆ కత్తితో ఎవరో ఒక వ్యక్తి యుద్ధం చేస్తున్నట్టు, అక్కడికి నాకు ఏవో గాయాలు తగిలినట్టు అలా కల వచ్చింది అనేసి మన హీరోయిన్ చెప్పగానే, అప్పుడే హీరోయిన్ భయపడుతుంది అనేసి తన్ని ప్యాంపర్ చేయడానికి చూస్తాడు. ఇంకా పర్లేదు నేను పడుకుంటాను అనేసి ఇంకా మన హీరోయిన్ ముసుగు కప్పుకొని పడుకుంటది అనమాట. అది చూసిన హీరో ఏంటి తిని ఇలా చేస్తుంది, నేను ఏమైనా నన్ను చూసేసిందా కల్లో అనేసి అని అనుకుంటూ ఉంటే, ఇంకా అప్పుడే ఆ ఫోటో తీసి ఇంకా తనైతే ఆ కత్తి గురించి తెలుసుకోవాలని చూస్తూ ఉంటుంది అనమాట. ఆ కత్తి కొన్ని వందల సంవత్సరాల వెనకదనేసి అనగానే, ఇది హీరో అప్పుడు టైందే కదా అనేసి ఆలోచిస్తూ ఉంటే, ఏంటి నువ్వు జాబ్కి వచ్చి ఏమీ చేయకుండా ఫోన్లో కూర్చొని చూస్తున్నావా, పిలిచి జాబ్ ఇస్తే ఇలాగే ఉంటుంది, నీ ఇలాంటి వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారని, కానీ నా జాబ్ గురించి నాకు తెలుసు, నా పని నేను చేసుకోగలను, నువ్వు వచ్చి నాకేం చెప్పక్కర్లేదు అనగానే, అనగానే పౌరుషాలు వస్తాయి, పని చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా తినైతే అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే ఒక అమ్మాయి అయితే వచ్చి హీరోయిన్ కి సపోర్ట్ గా అయితే మాట్లాడుతూ ఉంటుంది. తన పని గురించి ఎత్తే బదులు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీ పని ఆపేసి తనతోటి కవర్లు పెట్టుకుని కూర్చున్నావా, మళ్ళీ నువ్వు ఇంకో వాళ్ళ జాబ్ గురించి మాట్లాడుతున్నావా, వెళ్ళి నీ పని ఏదో నువ్వు చూసుకో అనేసి తనైతే గట్టిగా అంటుంది. ఇంకా అప్పుడే తనైతే తనకి థ్యాంక్ యూ చెప్తుంది అనమాట. ఇంకా తర్వాత సీన్ లో చూసుకుంటే వీళ్ళైతే హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేస్తాడనమాట. తనకి ఇంతకంత కాస్ట్లీ కత్తి, తన దగ్గర నుంచి ఏదేమైనా ఆ కత్తిని మనం తెచ్చేసుకోవాలి, అప్పుడే మన దగ్గర చాలా డబ్బులు వస్తాయనేసి వీళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఆ కత్తి ఎలా తేవాలని ప్లాన్ వేస్తా ఉంటే, ఇంకా మన హీరోయిన్ అయితే ఇంకా జాబ్ నుంచి అయితే వస్తుందనమాట. హీరో ఏం చేస్తూ ఉంటాడు, హీరోకి ఏదేమైనా దూరంగా ఉండాలి, ఎందుకంటే వాడి మీద నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, కళ్ళు కూడా వాడి గురించి వస్తున్నాయి నాకు అనేసి మన హీరోయిన్ అలా వచ్చేటప్పటికి మనోడు చీకటి గదిలో అలా కూర్చుని ఉంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ వాడిని చూడగానే షాక్ అవుతుంది, ఏంటి అలా కూర్చున్నారు, ఎందుకు ఇంత చీకట్లో ఉన్నారు అనగానే, నువ్వు లేవు అనేసి నాకు చాలా నర్వస్ గా అనిపించింది, నువ్వు లేకపోతే నేను అసలు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండలేకపోతున్నాను అనగానే, అవునా సరే అనేసి మన హీరోయిన్ వాడి మాటలు కూడా పట్టించుకోకుండా ఇంకా వెళ్ళి పడుకుంటానని వెళ్ళిపోతుంది. ఇంకా పొద్దున్నే కూడా హీరోకి కనిపించకుండా వెళ్ళాలనేసి దొంగ చాటుగా అయితే ఇంకా నిదానంగా వస్తా ఉంటే మన హీరోయిన్ అలా బయటికి రాగానే మనోడైతే బయట నుంచి ఉంటాడనమాట. ప్లీజ్ నేను నీతో పాటు ఆఫీస్కి వస్తాను, నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను, నువ్వు ఏం చేసినా నేను మాట్లాడను, ప్లీజ్ నన్ను నీతో పాటు రానివ్వా అనగానే అలా క్యూట్గా అడిగేటప్పటికి, మీరు నాతో ఎందుకు సార్, ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి అనగానే, అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ నాన్నమ్మకి అయితే ఇంకా నమస్కారం చేస్తూ ఉంటారనమాట. అది చూసిన మన హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడే అక్కడ కూర్చుని, అమ్మ ఈ ఇల్లు తాతమ్మది కదా, ప్లీజ్ నాకు ఎలాగైనా ఇచ్చేస్తావా, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి అనగానే, ఇది ఆవిడ నాకు ఇచ్చిన ఇల్లు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోలేను, మిగిలిన ఆస్తుల గురించి నేను ఎప్పుడు ఏది అడగలేదు, ప్లీజ్ దీన్ని
దీని గురించి మీరైతే అడగద్దు అనేసి అనగానే మన హీరో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలా చూసిన తనైతే షాక్ అయి చూస్తుంటుంది. సరే అమ్మా నీ ఇష్టం అనేసి ఇవాళ నాన్న వెళ్ళిపోగానే ఎందుకు మీ నాన్నగారితో అంత హార్ష్గా మాట్లాడావు అనగానే ఆయన నా జీవితంలో చాలానే చేశారు. ఎప్పుడు నాకు తోడుగా నిలవాల. నాకు ఎప్పుడు ఒక తండ్రి అవసరం అప్పుడు ఆయన నాతో లేరు. ఇంకిప్పుడు నా అవసరం ఉందనేసి నా దగ్గరికి వస్తున్నారు అనేసి హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటే ఇంకా హీరో అయితే తన గతాన్ని గుర్తు చేసుకుని అప్పుడు తను బాధపడేది కూడా గుర్తు చేసుకుని ఇంకా హీరో అయితే చాలా ప్రేమగా నీకు నేనున్నాను ఎవరూ లేరని బాధపడకు నీతో నేను ఎప్పుడు ఉంటాను నీకు అండగా ఉంటాను అనేసి అనగానే మరలా హీరోయిన్ కి గతం అయితే గుర్తొస్తుంది. హీరో కూడా హీరోయిన్ కోసం ఆ జన్మలో ఎంతలా పోరాడుంటాడు తన కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసి ఉంటాడు. అదంతా హీరోయిన్ కి అయితే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అలా గుర్తు రాగానే మన హీరోయిన్ ఫుల్ గా అయితే బాధపడుతూ ఉంటుంది. మన హీరో కూడా నీకెప్పుడు అండగా ఉండటమే నాకు సంతోషం అనగానే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేసి అనగానే ఇదంతా నా కోసమే నేను చేసుకుంటున్నాను అనగానే ఇంకా అప్పుడే హీరో పాత ఫోటోలు అయితే చూస్తూ ఉంటదన్నమాట. ఇంకా అలా చూస్తున్న హీరోయిన్ మీరు చాలా అందంగా ఉన్నారు అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నారు అనగానే ఇంకా అప్పుడే తనకి మద్దతుగా మాట్లాడిన అమ్మాయి అయితే వస్తుందన్నమాట. ఏంటి నువ్వు హీరోని ఎలా చూస్తున్నావు ఎప్పుడు నేను చూస్తున్నావు అనేసి హీరో గురించి చాలా వివరాలే అడుగుతూ ఉంటుందన్నమాట. అసలు ఆయన నాకు ఎందుకు కనిపిస్తున్నారో నాకే అర్థం కావట్లేదు ఒక్కోసారి నాకే పిచ్చిగా అనిపిస్తుంది అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరోయిన్ ఫుల్ గా తాగేసి అక్కడ గోల గోల చేస్తా ఉంటే ఈ కళ్ళజోడోడు హీరోయిన్ కి ఫోన్ చేసి ఒక పార్టీ ఉంది ఏదేమైనా నువ్వు తప్పకుండా అటెండ్ అవ్వాలి హీరో తరపున నువ్వు ఆ పార్టీకి అటెండ్ అవ్వాలి అనగానే ఆ సరే అయితే వస్తాను అనేసి మన హీరోయిన్ చాలా స్టైల్ గా అందంగా రెడీ అయితే ఆ పార్టీకి అయితే వస్తుందన్నమాట. తన కారులో నుంచి అలా దిగ్గానే అందరూ కూడా వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలంతా తీసుకుని వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. ఇంకప్పుడే ఈ పార్టీకి ఎవరో స్పెషల్ గెస్ట్ వస్తున్నారన్నారు ఎవరు తను వచ్చేసారా అనేసి అని అనగానే వస్తున్నారు ఆవిడ వచ్చేస్తున్నారు అనగానే ఆవిడ ఒక లేడీ వస్తున్నారా ఆవిడ కోసం ఇంతలా మీరు ఎదురు చూస్తున్నారంటే ఆవిడ చాలా రిచ్ అయి ఉంటారు ఆవిడ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడగానే ఆవిడ వచ్చేసారు తాతయ్య లోపలికి వస్తున్నారు అనేసి అని అనగానే వాళ్ళందరూ కూడా ఎవరా అని చూస్తుంటే అప్పుడే మన హీరోయిన్ అక్కడికి వస్తుంది. ఎవరో రిచ్ అమ్మాయి వస్తుంది అంటే ఈ అమ్మాయి వచ్చిందా తినేనా అంత రిచ్ తిని కోసమే ఇంతలా ఎదురు చూస్తున్నది అనేసి అందరూ కూడా హీరోయిన్ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే అలా షాక్ అయి చూస్తూ ఉంటది అనమాట. అప్పుడే అక్కడికి హీరో కూడా వచ్చేస్తాడు. ఎందుకంటే హీరోయిన్ ఎక్కడ ఉంటుందో మనోడు కూడా అక్కడే ఉంటాడు కదా మరి ఇంకా మన హీరో కూడా అక్కడికి అలా పార్టీలోకి నడుచుకుంటా వస్తాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీజ్ అయిపోతారు. మనోడైతే అలా నడుచుకుంటూ వచ్చి హీరోయిన్ ని ఎవరెవరైతే తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరికైతే పనిష్మెంట్ ఇస్తాడనమాట. అది చూసిన మన హీరో రావటం చూడగానే ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇంకా మనోడు ఒక చిటికేస్తాడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కింద పడిపోయి ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా క్షమించండి తప్పు అయిపోయింది మేము చాలా తప్పుగా మాట్లాడాం మీకు సంబంధించిన అమ్మాయి అని తెలిసి కూడా మేము చాలా తప్పుగా మాట్లాడాం మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేసి వాళ్ళైతే దండాలు పెడుతూ ఉంటే ఇంకా అప్పుడే హీరో అయితే కారు తీసుకుని అయితే వస్తాడనమాట హీరోయిన్ ని తీసుకెళ్తాం కోసం. మీరు ఎందుకు అక్కడ అంతా ఇలా చేశారంటే నిన్ను ఇబ్బంది పెడితే నేను అసలు ఎవరిని క్షమించను అసలు ఎవ్వరికి ఇంకో అవకాశం కూడా ఇవ్వను నీ గురించే వాళ్ళందరినీ కూడా బతకనిచ్చాను నిన్నెవరైనా ఏమైనా అన్నారంటే చంపేస్తాను అనేసి మన హీరోయిన్ తోట అనగానే మీరంతా ఇదంతా ఎందుకు చేస్తున్నారు నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేసి మన హీరోయిన్ చాలా కోపంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ అంతమందిని ఇబ్బంది పెడతాం మన హీరోయిన్ కి నచ్చలేదు. సరే అయితే మీరు ఇంకోసారి కనుక ఇలా చేశారు అంటే కనుక నేను మీతో మాట్లాడను ఒక మనిషిని ఇబ్బంది పెట్టే పని మీరు ఎప్పటికీ చేయకూడదు మీరు చాలా మంచివారు కానీ ఇదంతా ఇలా చేస్తా ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అయినా మీరు పదే పదే నా కోసం ఇలా స్టాండ్ తీసుకుంటాం కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి మన హీరోని యాక్ట్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. మీరంటే నాకు చాలా ఇష్టం నాకు జీవితాంతం మీతోనే ఉండాలని ఉంది మీరు ఇలా అంతా చేసి మీ పవర్స్ అన్నిటిని పోగొట్టుకుంటున్నారు అదంతా నాకు తెలుస్తుంది అయినా సరే మీరు నాకు ఆ విషయాన్ని చెప్పట్లేదు అనేసి మన హీరోయిన్ ని పట్టుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడే మనోడు లైట్ గా మాయమైపోతా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే హీరోయిన్ పడుకుని ఉంటే హీరో అయితే తనని ప్రేమగా టచ్ చేయాలనుకుంటాడు కానీ టచ్ చేయలేకపోతాడు అనమాట. ఇంకా తర్వాత సీన్ లో చూసుకుంటే హీరోయిన్ నన్ను చాలా ఇన్సల్ట్ చేసిందమ్మా నా పరువంతా పోయేలాగా చేసింది అది కావాలనే చేస్తుంది నాన్న మీరు దాంతో అసలు మాట్లాడరా అంటే ప్రేమ లేదా తాక్కంటేనే మీకు ఇష్టం ఎప్పుడు నన్ను తక్కువ చేసి చూస్తున్నారనేసి కావాలని మైకం వచ్చి పడిపోయినట్టుగా నటిస్తా ఉంటదన్నమాట. ఇంకా తర్వాత సీన్ లో చూసుకుంటే వీడైతే హీరోయిన్ తోటి అలా మాట్లాడినందుకు హీరోయిన్ తక్కువ చేసి చూసినందుకు ఇంకా వీడికైతే పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటాడు ఈ కళ్ళజోడు. వాడైతే క్షమించండి నేను తనతోటి ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు ప్లీజ్ నన్ను క్షమించండి అనేసి అంటున్నా వాడైతే చాలా ఘోరంగా వాడికి పనిష్మెంట్ ఇస్తాడు. ఇంకా తర్వాత సీన్ లో హీరోయిన్ చాలా భయపడుతూ లేస్తుంది అనమాట. మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టుగా నాకు కల వచ్చింది ప్లీజ్ మీరు నా పక్కనే ఉంటారా నాతోనే పడుకుంటారా అనగానే మీకు ఇదంతా ఓకేనా ఏం ఇబ్బంది కాదా నేను మీతో పడుకుంటే అంటే నాకేం ఇబ్బంది కాదు మీరు నాతోనే ఉండాలి నా పక్కనే ఉండాలి అనేసి మన హీరోయిన్ చాలా క్యూట్ గా అడుగుతా ఉంటే మనోరైతే మురిసిపోతా ఉంటాడు. సరే అయితే నేను నీకు ఒక స్టోరీ చెప్పి వినిపిస్తా ఉంటాను నువ్వు చక్కగా గుడ్ గర్ల్ లాగా పడుకోవాలి సరేనా అనేసి
అనగానే, సరే సరే మీరు నాకైతే స్టోరీ వినిపించండి, నేను పడుకుంటాను అనగానే, ఇంకా మనోడైతే హీరోయిన్‌ని పక్కన పడుకోబెట్టుకొని స్టోరీ అయితే చెప్తా ఉంటాడనమాట. ఇంకా ఆ స్టోరీ చదువుతూనే మన హీరోయిన్ నిద్రపోతుందా, పొద్దున్నే లెగ్గానే మన హీరోయిన్ ఫుల్‌గా మురిసిపోతుంది. ఎందుకంటే హీరో తన కోసం అంత ప్రేమగా కథ చదివి తనంత ప్రేమగా నిద్రపుచ్చినందుకు. ఇంక తర్వాత సీన్‌లో చూసుకుంటే హీరోయిన్ ఫాదరు, స్టెప్ మమ్, అలాగే స్టెప్ సిస్టర్ గూడా వచ్చి, హాయ్ హీరోయిన్ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాం ఇన్ని రోజులు, నన్ను క్షమించండమ్మా అనగానే, ఏంటి పొద్దున్నే వచ్చి ఇలా చేస్తున్నారు వీళ్ళ అనేసి హీరో కాస్త చూడగానే, అప్పుడే హీరో అంటాడు, చెయ్యని చెప్పని ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టారుగా, అందుకే నీకు క్షమాపణ చెప్పని అనగానే, మీరు చెప్పే క్షమాపణ కూడా నాకు అస్సలు నచ్చట్ల, చాలా ప్రాపర్‌గా నాకు సరైన క్షమాపణ చెప్పండి అనేసి అనగానే, వాళ్ళైతే మోకాళ్ళ మీద కూర్చొని లెంపకాయలు కొట్టుకుంటూ, ప్లీజ్ అమ్మా నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అక్క, ప్లీజ్ అక్క క్షమించు, మమ్మల్ని వదిలేసాయి అనేసి అని అంటూ ఉంటే, ఇంక అప్పుడే పక్క నుంచి మా వాయిస్ అయితే వినిపిస్తుంది అనమాట. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా, ఇంకోసారి హీరోయిన్ జోలికి వస్తే వదలను అనేసి అని అనగానే, ఇంకా ఆ మాటలు విన్న వాళ్ళైతే ఫుల్ షాక్, ఇక్కడ ఎవరో ఉన్నారే అమ్మా అనేసి ఇంకా వాళ్ళైతే బయటికి పరుగనమాట. ఇంకా మన హీరోయిన్, ఏంటి అలా ఎందుకు భయపెట్టారు అనగా, నీకు కోపం వచ్చింది అనగానే, లేదు సరే అయితే నేను ఆఫీస్కి వెళ్ళినా అనేసి, సరే వెళ్ళు నా గురించి ఆలోచించకండి, ఆలోచించను అనేసి అని ఇంకా మన హీరోయిన్ అయితే పుస్తకాలు ఎతుకుతా ఉంటే, ఇంకా అప్పుడే ఈ కలజోడోడు వచ్చి మన హీరోయిన్ తోటి రొమాంటిక్ గా మాట్లాడటానికి ట్రై చేస్తా ఉంటాడు. నీకేమైనా నేను హెల్ప్ చేయనా, నువ్వు అంత కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను అనేసి అనగానే, హలో నువ్వు నాతోటి ఇలా మాట్లాడటం హీరో చూస్తున్నాడు, హీరో ఒక తొక్కు తొక్కాడని నువ్వు పచ్చడవుతావు జాగ్రత్త అనగానే, ఇంకా హీరో అక్కడ ఉన్నాడని తెలియగానే వీడైతే ఫుల్ కంగారు పడతా ఉంటాడు అనమాట. అది చూడగానే, ఇగో చూసావా నీ గర్ల్ ఫ్రెండ్ తో వీడు ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వేం మాట్లాడకుండా అక్కడ కూర్చున్నావు అని అనగానే, సరే అయితే నువ్వు పుస్తకాల కోసం వెతుకుతున్నావు కదా, నీ కోసం ఒక బ్యూటిఫుల్ అయిన పుస్తకం ఇస్తున్నాను, ఇది చదువు చాలా బాగుంటుంది, లవ్ అంటే ఏంటో తెలుస్తుంది, రియల్ లవ్ అంటే ఏంటో తెలుస్తుంది అనేసి ఆ పుస్తకాన్ని ఇస్తాడనమాట. ఇంకా తర్వాత సీన్ లో తన్ని డ్రాప్ చేస్తాననేసి కారులో తీసుకొస్తా ఉంటే, ఇంకా మన ఇద్దరం బయట ఫుడ్ తిందామా అనగానే, నాకు నీతో తినాలని లేదు హీరో, మన ఇద్దరం బయటకు వెళ్ళి ఫుడ్ తిందామా అనేసి ఇంకా వాడిని అక్కడే వదిలేసి, ఇంకా హీరో ఈడు తిను అయితే వస్తారనమాట హోటల్ కి. మరి ఇక్కడ ఫుడ్ తింటున్నారు పర్లేదా, మరి మీకు ఏమి ఇబ్బంది ఉండదు అంటే, నాకేమి ఇబ్బంది ఉండదు అనేసి అని అనగానే, అప్పుడే హీరోయిన్ తో ఉన్న ఒక గుడ్ మెమరీస్ అన్నిటిని కూడా హీరో ఒకటి ఒకటి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నారు అనగానే, నీ గురించి ఆలోచిస్తున్నాను అనగానే, అవునా అనేసి మన హీరోయిన్ ఫుల్ గా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత సీన్ లో ఆ పుస్తకాన్ని చదివిన హీరోయిన్ కి ఒక విషయం అయితే తెలుస్తుంది, హీరోని ఏదేమైనా నార్మల్ గా మార్చొచ్చు, దానికి ఒక అవకాశం ఉందనేసి. ఇంకా ఆ కంపెనీలో ఉన్న ఒక పాత పుస్తకాలన్నీ కూడా తీసి వీళ్ళు చదువుతూ ఉంటారు, హీరోకి ఎలా లైఫ్ ఇవ్వచ్చు అనేసి. ఇంకా అప్పుడే హీరోయిన్ కూడా ఆ పుస్తకాలని ఎదుగుతూ ఉంటుంది. ఇంక ఎంత వెతికినా సరే దొరకదు, కానీ ఒక ప్లాన్ లో అయితే దొరుకుతుందనమాట. హీరోని ఎలా బతికించవచ్చు, హీరోని ఎలా బతికించాలి అనేసి ఇంకా హీరో గురించి, అతను ఎన్ని జన్మలు ఎత్తాడు, వాటన్నిటి గురించి కూడా ఉంటాయన్నమాట. హీరోయిన్ వాటి గురించి రీసెర్చ్ చేస్తా ఉంటే అప్పుడే హీరో వస్తాడు. ఎందుకు ఇదంతా జరగటం చాలా కష్టం అనగానే, మన హీరోయిన్ అంటుంది, ఏదేమైనా మిమ్మల్ని నార్మల్ గా చేస్తాను, లేదంటే నేను మీలాగా మారిపోతాను, అంతేగాని మిమ్మల్ని వదిలేసి ఎప్పటికీ నేను ఉండలేను, అర్థమవుతుందా, మీరు ఇదంతా ఆలోచించకండి, నాతో కలిసి ఉండటానికి ఆలోచించండి అనేసి, వాళ్ళ గత జన్మలో వాళ్ళు ఎలాగైతే ట్రైనింగ్ ప్రాక్టీస్ చేసేవారో అలా హీరో తోటే చేయగానే మన హీరో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన హీరోయిన్ కూడా తన కాస్త చూస్తూ, ఎప్పటికీ మిమ్మల్ని వదిలేయలేను, నేను మీతో ఎప్పటికీ ఉంటాను, నాకు అంతా గుర్తొస్తుంది అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఎలా హీరోకి దగ్గర అవ్వాలా అనేసి మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మన హీరో కూడా చాలా బాధపడుతూ ఉంటాడు, హీరోయిన్ నా గురించి చాలా స్ట్రెస్ తీసుకుంటుంది అనేసి. ఇంకా అప్పుడే హీరోయిన్ కి ఒక ఫోన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అప్పుడైనా హీరో నెమ్మదిగా కొంచెం మాయమైపోతూ ఉంటాడనమాట. అది చూసిన హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా నేను పూర్తిగా మాయమైపోయే సమయం అయితే వచ్చింది, ఇంకా నా గురించి నువ్వు అంతా ఆలోచించకుండా నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళటానికి ఆలోచించు, నీ జీవితంలో ఒక మంచి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకో అనేసి అని. కానీ అది ఎలా కుదురుతుంది, ఎప్పటికీ కుదరదు, నేను నీతోనే ఉంటాను అనగానే, ప్లీజ్ నువ్వు నాతోటి ఎప్పటికీ ఉండలేవు, ఉండాలి అంటే చాలా కష్టం అది. మన హీరోయిన్ గతం గుర్తు వస్తుంది అనమాట. అప్పుడు హీరోయిన్ కోసం ఎంత దారుణంగా ఫైటింగ్ చేస్తా ఉన్నాడో గుర్తొస్తుంది. ఇంక తర్వాత సీన్ లో వాళ్ళిద్దరు బెడ్ మీద ఉన్నప్పుడు, వాళ్ళిద్దరు చూసావా మన గురించి ఎలా మాట్లాడుకున్నారో అనగానే, ఇంకా వాళ్ళ స్టాఫ్ అయితే హీరోయిన్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నది అన్నది వీళ్ళైతే వింటారనమాట. ఇంకా వాళ్ళన్నట్టుగానే మనం చాలా మేర్ ఫర్ ఈచ్ అదర్స్ కదా, ఇన్ని జన్మలైనా సరే మన ఇద్దరం కలిసి ఇన్ని ఒకరి కోసం ఒకరం భలే ఉన్నాం కదా అనేసి అని అంటూ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత సీన్ లో వాళ్ళన్నట్టుగానే మనం జన్మలకి కలిసే ఉంటామా, కానీ మనకి పెళ్ళవదా, మన ఇద్దరం కలిపి హ్యాపీగా ఉండలేమా అనగానే, అది చాలా కష్టం, ఎందుకంటే నేను ఒక దెయ్యాన్ని, నువ్వు ఒక మనిషివి, దెయ్యము మనిషి ఎలా పెళ్లి చేసుకోగలుగుతారు, అయినా వాళ్ళకి ఎలా పిల్లలు పుడతారు, అది ఎలా సాధ్యం చెప్పు అనగానే, ఇది సాధ్యం అవ్వదంటావా, చేయలేమంటావా అనేసి హీరో కాస్త చూస్తూ ఉంటుంది. అది జరగని పని, అది సృష్టికే విరుద్ధం తెలుసా, సరే అయితే ఇదంతా ఆలోచించుకో, రేపొద్దున మనం ఒక దగ్గరికి వెళ్దాం అనేసి ఇంకా హీరోయిన్ ఒక చోటుకి అయితే తీసుకొస్తాడా. అది చూసిన హీరోయిన్ మురిసిపోతా ఉంటే, ఇంకా తర్వాత సీన్ లో చూసుకుంటే ఇంకా హీరోయిన్ హీరో కోసం ఒక
పని చేయాలనుకుంటుంది. తనని కాపాడిన అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ విషయం అయితే చెప్తుంది. అది విన్న తనైతే చాలా ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ అలా చేయకన్నా కూడా మన హీరోయిన్ విందనమాట. ఇంకా ఆ కాగితాలు తన చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూసుకుంటే హీరో తోటి క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే చేస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు, ఏంటి నువ్వు అదోలా ఉన్నావు అనేసి మన హీరో గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనేసి పైకి లేచి తనైతే కత్తితోటైతే పొడుచుకుంటుంది. అలా పొడుచుకున్న సమయంలోనే మనోడికి చిన్నగా గుండె నొప్పిలాగా వస్తుంది అనమాట. అది చూడగానే మనోడికి అయితే గుండె పగిలిపోతుంది. ఏంటి నువ్వు చేసిన పని, ఎందుకు ఇలా చేసావు అనేసి అని అనగానే, నువ్వు ఇన్ని రోజులు బట్టి నాకు చెప్పకుండా దాచిన నిజం నాకు తెలిసిపోయింది అనేసి అని అనగానే, ఏంటి ఆ నిజం అనగానే, నేను కనుక్కున్నాను, ఇంకా నా నుంచి నువ్వు ఆ నిజాన్ని దాయలేవు అనగానే, ఎందుకు చేసావు ఈ పిచ్చి పని అనేసి అనయ అంటూ ఉంటుంది. ఇది పిచ్చి పని కాదు, నిన్ను ఏదేమైనా బతికించుకోవటం కోసం, నిన్ను ఈ పనిష్మెంట్ నుంచి బయటపడేయటం కోసం నేను చేసే పని ఇది. ఎప్పటికైనా మన ఇద్దరం కలిసి బతుకుతాం, హాయిగా ఉందాం అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ హీరో మీద ఎంత ప్రేమ చూపించదు, ఎంత ప్రేమ ఉందో హీరోయిన్ కి అన్నది ఒక్కొక్కటి చూపిస్తారనమాట. ఇంకా అది చూసిన హీరో, అది గుర్తు తెచ్చుకున్న హీరో అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు. నీకు తెలుసా, నువ్వు నాకు ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చావో తెలుసా, నువ్వు నన్ను ఎంత గట్టిగా శిక్షిస్తున్నావో తెలుసా అనగానే, ఇంకా అప్పుడే మన హీరోయిన్ జీవితంలో నుంచి కొంత లైఫ్ ఫ్యాన్ మన హీరోకి అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ నువ్వు ఇదంతా ఆలోచించుకో, నువ్వు హ్యాపీగా ఉండాలి, నీతో పాటు నేనే హ్యాపీగా ఉంటా, ఏదేమైనా నేను నీ దగ్గరికి వచ్చేస్తా, అంత తేలిగ్గా నిన్ను వదిలేసి వెళ్ళిపోనాను. కానీ అవును, నేను నిన్ను అంత తేలిగ్గా వదిలేను, నేను నీతో పాటే ఉంటాను, నీతో పాటే బతుకుతాను, నీతో పాటే చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నాకు ఈ లైఫ్ అవసరం లేదు అనేసి వాడైతే అంటూ ఉంటాడనమాట. ప్లీజ్ అలా మాట్లాడొద్దు, నేను లేకపోయినా సరే నువ్వు ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, అదే నా కోరిక అనేసి అనగానే, అప్పుడు ఈ కళ్ళజోడు ఆ అమ్మాయి అయితే పరిగెత్తుకుని వస్తారు. ఇంకా హీరోయిన్ ఇలాగ చనిపోవాలనుకుంటుంది, హీరోకి లైఫ్ ఇవ్వాలనుకుంటుంది అన్న సంగతి తనైతే ఫోన్ చేసి చెప్తుందనమాట. తను నువ్వు ఆపాల్సిందే అనేసి అనగా, నేను ఎంతగానో చెప్పి చూశాను కానీ తనైతే వినిపించుకోవట్లేదు, ఏదేమైనా హీరోకి లైఫ్ ఇవ్వాలి అని అనుకుంటుంది అనేసి అనగానే, అక్కడికి వచ్చి చూసావా తను ఏం చేసిందో, నేను అందుకనే అప్పటి నుంచి అంటున్నా తనకి దూరంగా ఉండమని, నువ్వు ఒక్కసారి కూడా నా మాట వినలేదు అనేసి అనగానే, తను ఎంతైనా హీరోని జన్మ జన్మలు బట్టి ప్రేమించుకుంటున్నారు, వాళ్ళని విడదీయటం మన తరం కాదు అనేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ చనిపోయి ఉంటుందా, అప్పుడే హీరోయిన్ బర్త్డే కూడా వస్తుందనమాట. ఇంకా హీరో సంవత్సరం బట్టి తనతోనే కలుస్తున్నాడు, ఆఖరికి తన పుట్టినరోజు ముందు రోజే తనైతే చనిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తారు, ఎన్ని జన్మల్లో వాళ్ళ ప్రేమలో ఉన్నారు అన్నది ఆ ఫోటోల్లో చూసుకుని మన హీరో అయితే ఫుల్ గా బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఏదేమైనా హీరోయిన్ లేకుండా నేను ఉండలేను అనేసి తనకైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తాడనమాట. నీకు హ్యాపీ బర్త్డే, నువ్వు నాతో పాటు ఇన్ని సంవత్సరాలుగా బతుకుతూ చనిపోతూ ఉన్నావు కదా, ఇంక ఈ జన్మ నుంచి మన ఇద్దరం కూడా భార్యాభర్తలం, అర్థమవుతుందా, ఇంకా మెయిన్ నుంచి మనం ప్రేమికులం కాదు భార్యాభర్తలం అనేసి హీరోయిన్ చేతికి ఒక రింగ్ అయితే తొడుగుతాడనమాట. అలాగే హీరోయిన్ చేతిలో కూడా ఒక రింగ్ అయితే పెడతాడు. నువ్వు ఏదేమైనా ఈ రింగ్ నాకు తొడగాలి అనేసి మన హీరో అయితే చనిపోవాలని డిసైడ్ అవుతాడనమాట. తన ఆత్మని అంతం చేసుకోవాలనేసి అదే కత్తితో హీరో అయితే పొడుచుకోవాలనుకుంటున్న సమయంలోనే, ఇంకా అప్పుడే తను హస్బెండ్ అనుకుంటూ పరిగెత్తుకుని అయితే వస్తుందనమాట. తను అలా చూడగానే హీరో అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగా నువ్వు వచ్చేసావు అంటే, వచ్చేసాను, చూసి చెప్పాను కదా, ఏదేమైనా నేను నిన్ను వదలను, నీతోనే కలిసి ఉంటానని చెప్పానుగా, నా మాటని నిలబెట్టుకుంటాం కోసం వచ్చేసాను అనగానే మన హీరో అయితే చాలా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటాడు అనమాట. మన హీరోయిన్ రింగ్ తొడిగి ఐ లవ్ యూ అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు అయితే డీప్ కిస్ అయితే చేసుకుంటారు. మరలా కిస్ చేసుకుంటూనే ఉంటారు. ఇన్ని సంవత్సరాల, ఇన్ని ఇయర్స్ ప్రేమ సక్సెస్ అయింది. ప్రేమ ఎప్పటికైనా ఎంత గొప్పదో కదా, చనిపోయి కూడా కలుస్తూ ఉంటారు. ఇన్ని డ్రామా నాకు చాలా డిఫరెంట్ గా కొత్తగా అనిపించింది. మరి మీకు ఈ డ్రామా ఎలా అనిపించింది, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ డ్రామా స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డ్రామాస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా ఎక్స్ప్లెయిన్ ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ డ్రామా ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసేయండి.